బిఎన్బి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజున ఒక ముఖ్య అంశం చెప్పుకోవాలి. సుప్రీంకోర్టు కులాలు మతాలు ఎత్తొద్దు, కులాల పేరు మతాల పేరు ఎత్తటానికి వీల్లేదు అంటూ సుప్రీంకోర్టు ఒక ఆర్డినెన్స్ పాస్ చేసింది. హైకోర్టులకి ఉత్తర్వులు ఇచ్చింది, కింద కోర్టులకి ఇమ్మని. ఏ మెమోలు కానీ ఏమైనా మీరు ఉత్తర్వులు పాస్ చేస్తే హైకోర్టు నుండి కులాలు మతాలు రాయొద్దు అని చెప్పి, అలాగే కింద కోర్టులకు కూడా చెప్పండి, పిటిషన్లు కానీ ఏదన్నా కేసులు కానీ వేసేవాళ్ళు కులాలు మతాలు, నేను హిందూని, నేను ఎస్సీని, నేను చౌదరి ఓసీని, నేను బీసీని అని అలా రాయటానికి వీల్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పేసింది. ఇప్పటికే కోర్టులో, రాజస్థాన్ కోర్టులో ఇద్దరు భార్యాభర్తల గొడవల్లో, ఫ్యామిలీ కోర్టులో ఇది ఇరుపక్ష లాయర్లు ఇదే విషయం మీద సంవత్సరాలు కులాల గురించి పోట్లాడుకుంటూ చేస్తే వాళ్ళు సుప్రీంకోర్టుని రిక్వెస్ట్ చేశారు, అయ్యా ఇక నుండి ఎక్కడా కూడా కులాలు మతాలు ప్రసక్తి తేవద్దు, పిటిషన్లలో రాయడానికి వీల్లేదు, అప్పుడు కానీ ఈ కుల సమస్య పోదు అని చెప్పారు. భారతదేశంలో అనేక కులాలు, అనేక మతాలు, భిన్న భిన్న కులాలు. యునైటెడ్ నేషన్స్ ఆఫ్ అమెరికా అనేది పాతదైతే, యునైటెడ్ క్యాస్ట్ ఆఫ్ ఇండియా అనేది మన ఇండియాలో క్యాస్ట్లు మతాలు మీకు తెలియనే ఉంది, అన్నీ మీకు తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే పట్టుకొనే కదా బీసీలకి ఇస్తున్నా, ఎస్సీలకి ఇస్తున్నా సీట్లు అలాగా వర్గీకరణ చేసి ఇలాగ కులాలు ముక్కలు చేసేస్తున్నారు. చేయడం వల్ల మనిషికి సంబంధాలు తెగిపోతున్నాయి. ఆ కులానికి తప్పితే ఏ టీవీ చూసినా సరే కమ్మ ఎస్సీ బీసీ మైనారిటీ అని ఇలాగ మాట్లాడుకోవడం తప్పితే, అరే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే ఇంకో అప్పారావు గారు, ఇంకో సుబ్బారావు గారు, ఇంకో రామారావు గారు ఇలా మాట్లాడుకోవడం లేదు. ఎస్సీ క్యాండిడేట్, బీసీ క్యాండిడేట్, నవాబు గారు ముస్లిం క్యాండిడేట్, మైనారిటీ ఇట్లా మాట్లాడుతున్నారు. అందుకని ఈ రోజు నుండి జనవరి 29 నుండి కొత్త ఆర్డినెన్స్ వచ్చినాయి, సుప్రీంకోర్టు ఇచ్చింది. ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా కులాలు మతాలు ప్రసక్తి తేకుండా ఉండాలి. ఎటువంటి లీగల్గా ఒక చోట మార్పు వస్తే ఆటోమేటిక్గా అన్ని చోట్ల మార్పు వస్తుంది. మార్పు ఒక చోట స్టార్ట్ అవుతుంది. ఆ మార్పు సుప్రీంకోర్టు తీసుకొచ్చింది. దేశ అత్యున్నతమైన న్యాయస్థానం. హైకోర్టులు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులకు ఇచ్చింది ఉత్తర్వు. హైకోర్టులని జూనియర్ కోర్టులకి అన్నిటికి పంపించమని చెప్పింది. హైకోర్టును కూడా ఆదేశించింది ఎక్కడ కూడా కులాలు మతాలు ప్రసక్తి తేవద్దు అని. ఒక ఇద్దరు జడ్జీలు ఇచ్చారు కాబట్టి ఇది చెలామణిలోకి వస్తుంది అని భావిద్దాం. దేశం ఒక అడుగు ముందుకేసింది భారతదేశం అని చెప్పుకోవచ్చు, గర్వపడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.